గెలిపిస్తారు ఈసారి అవినాష్ గారు? దేవుని చిత్తం, మేము మాత్రం గెలిపిస్తాం. దేవుని మాకు అందుబాటులో ఉంటారు. ఎప్పుడు వెళ్ళినా కూడా, ఇంటికి వెళ్ళినా కూడా పని వాళ్ళు అడ్డం పెట్టుకోరు. గద్దగారి దగ్గరికి వెళ్ళావా అని అంటే వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే 2 జాంకాయలను తీసుకొని వెళ్ళాలిగా. ఇక్కడ అదేం లేదు, డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎవరన్నా అడ్డం ఉన్నా కూడా ఆయన ఇటు వచ్చినప్పుడు అడిగినా కూడా నేను చెప్పుకుంటాలే అంటున్నాడు. డైరెక్ట్గా అన్నిటికీ మాట్లాడుకుందాం. వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంట? చంద్రబాబు గారు వస్తే బాగుంటుందా, జగన్ గారు వస్తే బాగుంటుందా? చంద్రబాబు గారు 2 సార్లు కలిసి మాట తప్పారు. ఏది కూడా లేబర్కి ఒక్కసారి కూడా ఏం చేయలే. కొద్దిగా ఈయన వచ్చాక కొద్దిగా లేబర్ కొద్దిగా ప్రశాంతంగా తింటున్నాం. జగన్ గారు వచ్చాక జగన్ గారు వస్తే బాగుంటుంది అంటాం. మరి ఇక్కడ నుంచి ఇప్పుడు దేవినేని అవినాష్ గారు నిలబడ్డారు కదమ్మా, తెలుసా? తెలుసు. ఆ రోజు మేము నమస్కారాలు చెప్తాం, మాట్లాడుకుంటాం. బాగానే అనిపిస్తున్నారు. వచ్చారు. నేను కూడా మాట్లాడాను అంతకుముందు, అభిలాష్ గారితో కూడా మాట్లాడా, అన్ని బాగానే ఉంది. మరి ఇప్పుడు ఆయనకి రాజకీయ అనుభవం లేదు, ఇదే మొదటిసారి. ఆయన ఏం చేస్తాడు అని చెప్పేసి గద్దర్ అలాగేం కాదు చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు పుట్టేటప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు అమ్మా, ముందు నడుస్తుంటే ఎవరైనా వెనకాల దాన్ని బట్టే కదా నడిచేది. అందుకని ఆరు కూడా అలాగే నేర్చుకుంటారు. ఆరుకున్న అనుభవం ఆరు కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి గద్దె రామ్మోహన్ గారు 2 సార్లు గెలిచారు టీడీపీ నుంచి. ఆయన ఎప్పుడైనా మీ ఇళ్ళకి వచ్చి ఏమన్నా మంచి చెడ్డ కనుక్కోలేదు, ఏమి ఇయ్యలేదు అసలు. ఒక్కసారి కూడా ఏదో ఆ ఓట్లు వాల్సినప్పుడు పోయినసారి 500 క్రితం ఓట్లు వేసిన గురించి ఇళ్ళకెళ్ళి వచ్చారు. మళ్ళీ ఎప్పుడు కూడా ఇళ్ళకెళ్ళి గురించి మీకు ఏంటమ్మా ఎలా ఉన్నారు ఏంటని ఏం అడగల. ఆయన కార్యకర్తలు ఇంటికి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళకి ఏదైనా న్యాయం చేసుకుంటున్నాడు. ఆయన గురించి ఇంటికి వెళ్ళి వెళ్తేనే. ఎప్పుడు మాలాంటి వాళ్ళకైతే ఏది ఏంటి అని కనుక్కోవడం ఏం లేదు. కాకపోతే ఏమంటున్నారంటే ఆ 200 పింఛని 2000 చేసాం. ఓటు మెజార్టీ ఉంది కనుక 2000 చేశారు అమ్మా. ఇప్పుడు నీళ్ళు శుభ్రంగా ఉందంటే నా ఇల్లు శుభ్రం చేసుకోవాలని నాకు కూడా ఆరాటం వచ్చేస్తుంది. అంతే కదా, అవతల మెజార్టీ ఉందని టక్కనంటే 2000 చేసేసాడు. నువ్వు 2000 చేసావు అన్నమాట పక్కన ఎప్పుడు నిలబడట్లేదు. ఎప్పుడు కూడా 10 సంవత్సరాలు గెలిచారు, ఏది అన్నమాట ప్రకారంగా నిలబడలేదు. ఆ డోగరాలకు అలా చేశాను ఇలా చేశాను, డోగరా మహిళలకు చేశారు. మాలంటే డోగరాలు లేవు. మరి ఇంటింటి కనుక్కొని నువ్వు ఏదైనా ఇలా చేయాలిగా, పట్టించుకోవాలి. కరోనా టైంలో కూడా నువ్వు రావాలిగా వెళ్ళామటి. అప్పుడు మా వీళ్ళు వచ్చారు, వీళ్ళు ప్యాన్ వాళ్ళే వచ్చారు, కార్యకర్తలు. ఆ ప్యాన్ గల్ల వాళ్ళే వచ్చి ఏం కావాలమ్మని మాలాంటి వాళ్ళు లేని వాళ్ళకి కాసిన బియ్యం కూరగాయలు ఆ 4 రోజులు కనుక్కొని ఏదైనా కూరగాయల డబ్బులు అట్ట ఇచ్చేసి వెళ్ళేవాళ్ళు. వీళ్ళు సత్యంగా అనగా వాళ్ళు అనేది ఏ రోజు ఏదో రోడ్డు మీద బండి మీద గుడ్లు పెట్టి గుడ్లు ఇస్తున్నాం డాలడం ఇంక అంతే. ఇంకా ఆ ఎల్లెలుగా లైన్లో గుడ్లు కూడా అయిపోయాయి. ఏమి ఇంటికి వెళ్ళి కూడా ఒకసారి కూడా రాలి అసలు. ఇప్పుడు కరోనా టైంలో వచ్చేసి కనీసం అమ్మ మరి మీరు ఏం తింటున్నారు ఏంటి అని ఒక్కసారి కూడా రావాలిగా, మంచి చెడ్డ రావాలిగా. దానికి కూడా రాలేదు. మరి ఆయన అంటున్నారు నాకే అనుభవం ఉంది, ప్రజలకి నేనే మంచి చేశాను, అవినాష్ని కాదని నన్నే గెలిపిస్తారంటున్నారు కదా. అదంతా దేవుని చిత్తం. ఇప్పుడు ఎవరెవరు అభిప్రాయాలు ఎలాగుంది దేవుడే మార్చాలి. అర్థమైందా? ఆయనకు అనుభవం ఉంటే అండి, నీకు 2 కూరలు వండటం వచ్చు, నాకు 1 కూర వండుకోవడం వచ్చు. 2 కూరలు వండుకొని నువ్వే తింటున్నావు కానీ మాకు పెట్టట్లేదుగా. అనుభవం ఉంటే సుఖం ఏంటి మరి కాదండి. మాతో బాగానే ఉంటున్నారు. మాకు అన్ని చరిత్రలు అన్నీ బాగానే ఉంటున్నాయి. వచ్చి కనుక్కుంటున్నారు. పనులండి మంచిగా ఇది ఏంటి అలాంటిది అని అడుగుతున్నారు, వెళ్తున్నాము. ఆరు సగం కట్టి వదిలేశారు అక్కడ బాలాజీనగరం కానించి అక్కడి నుంచి కట్టేసి వదిలేశారు. అది అక్కడ నుంచి 7 నుంచి కలుపుకుంటే ఈ సగం ఇటు నుంచి అటేమో బస్ స్టాండ్ కాడ మెట్లేసి వదిలేశాడు. ఇటు పక్క ఈయన కట్టుకుంటూ వచ్చాడు జగన్ గారు. ఇటు నుంచేమో సగం వదిలేస్తే సగం ఏమో ఈయన కట్టుకుంటూ వచ్చారు ఎవరో జగన్ గారు. ఈ పార్క్ అన్నది అవన్నీ మొత్తం ఇంకా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. మాకు ఇబ్బంది ఏమి లేదమ్మా. ఈయన గారు ఇప్పుడున్న మా మాటకి ఆ టైం వచ్చేవారు దొరకరు. ఆ గద్ద గారి దగ్గరికి వెళ్తే ఆ మధ్యన ఉన్నోళ్ళు గుమ్మలో కూర్చున్నోళ్ళు మాట్లాడనీరు,
మీకేం కావాలా అడ్డం తిరిగి మాట్లాడినారు. ఇప్పుడు గద్ద గారికి ఏదైనా మంచి చాటు చెప్పుకోవాలన్నా కూడా వెళ్ళాలిగా మరి, ఆయన కలవనియరు ఈ మనుషులు. అప్పుడు ఎలాగుంటుంది ఇంకా మా బాధలు మేము ఎవరికి చెప్పుకుంటాం? ఇంకా మేము వచ్చి ఆ రోడ్ల మీద మాలాంటి వాళ్ళు అడుగుతుంటాం, ఏదేదో ఒకటి అలా చేసి అలా బతుకుతుంటున్నాం. ఇప్పుడు మామూలుగా దేవుడి వల్ల అలాంటిది ఏం లేదు, మంచిగానే ఇది అవుతుంది. నమస్కారం. వస్తున్నారు, దేవుని చెప్తాం, మేము మాత్రం గెలిపిస్తాం. దేవుని మాకు అందుబాటులో ఉంటారు. ఎప్పుడు వెళ్ళినా కూడా, ఇంటికి వెళ్ళినా కూడా పని వాళ్ళు అడ్డం పెట్టుకోరు. ఆయనతో మాట్లాడాలంటే, మరి ఆడకి వెళ్ళాలంటే ఎవరో గద్దగారి దగ్గరికి వెళ్ళావు అనంటే, గద్దగారి దగ్గరికి వెళ్ళావు అనంటే వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే 2 జాంకాయలను తీసుకొని వెళ్ళాలిగా. ఇక్కడ అదేం లేదు. డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎవరన్నా అడ్డం ఉన్నా కూడా ఆయన ఇటు వచ్చినప్పుడు అడిగినా కూడా నేను చెప్పుకుంటాలే అంటున్నాడు. డైరెక్ట్గా అన్నిటికీ మాట్లాడుకుంటున్నారు. మాకు సమాధానం బాగానే అందిస్తున్నారు. అది ఈసారి కూడా బాగానే ఉంటుంది. అందుకనే మేము కూడా ఆయన గురించి అడుగుతున్నాం. మరి పార్టీ ఇప్పుడు పరిపాలన ఎవరిదన్నా కానీ 5 సంవత్సరాలు ఆయనదే కావచ్చు. మధ్యలో నీకు ఓట్లు వేసిన కావాలి అనుకుంటే మధ్యలో వచ్చి నువ్వు లేబర్కి సాయం చేయాలిగా. అసలు ఎలా ఉంటున్నారు ఏంటి అని. ఇప్పుడు మీరున్నారు, మా అమ్మగారు అన్నం తిన్నవా లేదా, మన ముద్దేసినా అని అనాలిగా ఆ మాట. అమ్మా మీరు మీకు ప్రథమ ఉంది కాదంటలేదు. మేము మీ చేతి కింద వాళ్ళం, మమ్మల్ని అడగాలిగా. మరి ఒక్కసారి కూడా కదిలేదు. ఇప్పుడు 2 సార్లు 10 సంవత్సరాలు 10 సంవత్సరాల 9 సంవత్సరాలు ఉంటారు అనుకో. ఈ 9 సంవత్సరాలల్లా ఆ ఓట్లు ఎలక్షన్ వచ్చినప్పుడే వస్తున్నారు. ఇంకా ఆ తర్వాత ఎప్పుడు రాలే. ఈయన అడుగడుకు వస్తున్నారు. ఏదన్నా ఉన్నా కూడా మేము సత్యం గారికి చెప్పుకుంటున్నాం. సత్యం గారి వల్ల మాకు పనులు అయిపోతున్నాయి. అప్పుడు ఆ పింఛని రాసేటప్పుడు ఒంటరి మహిళ నేను ఒంటరి మహిళ అయినప్పుడు మాత్రం వారు ఉన్నారే, వెంకటేశ్వర గారు అని సోమేశ్వర గారు వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు ఉన్నప్పుడు అండి నాకు పింఛన్ రాయండి అని అంటే, అమ్మ నీ ఆధార్ కార్డులోని ఎవరెవరు ఉన్నారు అంటే ఎవరు లేరండి అని అంటే, మరి వెళ్ళు గద్దగారి దగ్గరికి వెళ్ళు అన్నారు. ఏంటి ఆయన దగ్గరికి వెళ్ళే కాడికైతే మీరు ఇక్కడ ప్రెసిడెంట్గా చేస్తున్నారు కదా, మీరే నాకు రాసి పెట్టండి, లేకపోతే ఇంక చేసేది ఏం లేదు. తెలంగాణకి వెళ్ళి అన్ని సార్లు ఒంటరి మహిళ కింద పెడుతున్నారు, నాకు వయసుని గురించి కాదు, నాకు పెట్టేవాళ్ళు ఎవరు లేరు అని అంటే ఇంకా చెరలేమని రాశారు. ఆధార్ కార్డు తీసుకురామంటే ఆధార్ కార్డు అందుట్లో ఒంటరి మహిళగా ఉంది. బ్యాంకులో కానీ అవి కానీ అంతగా ఇదిగా లేదు. ఇక వాటిని చూసి ఆ వెంకటేశ్వర గారు వాళ్ళు పింఛన్ ఒకటి రాశారు. ఇంకా అప్పట్లో 2000. ఇక అట్లాగా ఇంకా ఇప్పుడు మాలు పెన్షన్ 3000 వస్తుంది ఒంటరి మహిళ కింద. ఇక నేను వయసుని గురించి అక్కడ కూడా ఆలోచించుకోలేదు. ఎవరు ఏదైనా సాయం చేయాలన్నా కూడా చేత డబ్బులు వస్తున్నాయి, అన్నీ బాగానే వస్తున్నాయి. మరి ఆయన ఇచ్చినట్టే నేను నెలకి ఇస్తానంటే ఎక్కడ తెచ్చిస్తున్నాను? నెలకి ఎంతమందికైనా ఇస్తాడు? సంవత్సరానికన్నా అది బాగానే ఉంది. అది ఇచ్చే మాటలేనా అయ్యి? నెలకి 1500 అంటే ఇంటింటికి ఏడ తెచ్చిస్తాడు? అది నమ్మే మాటలేనా? నమ్మాలా? 3 చిల్లలు అంటున్నారు, అవి నమ్మే మాటలేనా అయ్యి? అలాంటివి ఎంతమంది? కొంతమందికి ఆడాడో మీటింగ్ పెట్టుకొని నేను స్కూళ్ళల్లో ఫీజులు తగ్గిస్తానంటే ఎవరికో ఆ పైన చదివి వాళ్ళకి రిజర్వేషన్ పెట్టుకొని ఇది చేశాడు. కానీ ఇక్కడ వాళ్ళు బతకాలిగా, మరి ఇక్కడ వాళ్ళు కూడా చేయాలిగా. ఆ పై చదివి వాళ్ళకి చేసినట్టు ఇక్కడ కూడా పాలవంతు చేయాలి. మరి అసలు ఆయన ఈ మధ్యలో లేడు. అసలు ఆయన గెలిచే 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఏలి ఇల్లులు అన్నాడు. ఇల్లు అని ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇస్తున్నారు అనేసి అని, అమ్మ డబుల్ బెడ్రూమ్ అయితేనే 3 లక్షలు, సింగిల్ రూమ్ మరి సింగిల్ రూమ్లో అయితేనేమో మరి ₹1,00,000 1,50,000 అని అన్నారు. ఇప్పుడు మాలంటే 1,50,000 ఎక్కడ కట్టుకునేమో, తినడానికి ఎక్కడ చూసుకునేమో. ఇంక నువ్వు ఇచ్చిన పేరేంటి అక్కడ? ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అన్నారు. అవన్నీ మేము ఎక్కడ తెచ్చి కట్టుకోవాలి? ఇంకా మరి ఇప్పుడు ఈ జగన్ గారు ఎలా ఇచ్చారమ్మా ఇల్లు? జగన్ గారు అక్కడ ఏదో కొన్నామన్నారు. ఇక అది వాళ్ళేమో మేము రైతుల వారు అని అది ఒకటే పోరాటంలో ఉన్నారు. ఈసారి గెలిస్తే ఆయన న్యాయంగా ఉండి ఓటేసాం కాబట్టి న్యాయంగా ఉండి ఎక్కడైనా కొనిస్తారో ఎక్కడిస్తారో ఈసారి మేము ఆయన మీదే నమ్మకం పెట్టుకొని ఉన్నాం. ఎందుకంటే డోర్ నెంబర్లు అన్నీ ఇచ్చారు కాబట్టి. అమ్మా ఇప్పుడు నేను వస్తున్నా ఉండు, నీకు ఏదన్నా తీసుకొస్తలే అని అంటే ఎవరికైనా ఆశ కదా, అలాగే ఎదురు చూస్తాం కదా. అది ఆ ఆశతోటి మేము కూడా అట్లాగే మాలాంటి వాళ్ళు ఎదురు చూడాల్సి వస్తున్నాం. ఇప్పటివరకైతే ప్రభుత్వం బాగుంది. ఇంకోసారి వచ్చే బాగుంటుందని మా ఆశ. అది. థ్యాంక్ యూ.